అందరికీ నమస్తే అండి. రాజ్ కెశరెడ్డి మళ్ళీ అరెస్ట్ అయ్యారు. పాపం ఈ వైసీపీ హయాంలో 3,570 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణం జరిగిందని ఆల్రెడీ ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తే అందులో ఏ1 నిందితుడిగా రాజ్ కెశరెడ్డి గారిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన దాదాపుగా ఏడాది పాటు జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి ఒక్క 3 నెలల కిందట ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసింది. ఆ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కెశరెడ్డి గారి తర్వాత అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు అండ్ వీళ్ళందరూ కూడా త్వరగానే బెయిల్ వచ్చేసాయి. కానీ రాజ్ కెశరెడ్డికి బెయిల్ రాలే. అందరికంటే ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు, అందరికంటే లాస్ట్లో అతనికి బెయిల్ వచ్చింది. ఎక్కువ కాలం జైల్లో ఉన్నది అతనే. మళ్ళీ ఇప్పుడు ఈడీ కూడా ఫస్ట్ అరెస్ట్ చేసింది అతన్నే. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ మొత్తం వ్యవహారం నడిపించింది, పైరువేలు చేసింది, లాబింగ్లు చేసింది, ముడుపులు తీసుకున్నది, ఎక్కడెక్కడికి చేర్చాలని నిర్ణయించింది, చేర్చింది, దాన్ని అంతిమంగా తాడేపల్లి ప్యాలెస్కి చేర్చింది, మొత్తం అంతా చేసింది కూడా రాజ్ కెశరెడ్డి. సో రాజ్ కెశరెడ్డి గారి పేరు మీదే ఈ లావాదేవీలన్నీ జరిగాయి. ఆయన కొంత లబ్ధి పొందాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొంత లబ్ధి పొందారు, కృష్ణమోహన్ రెడ్డి గారు కొంత లబ్ధి పొందారు, ధనుంజయ రెడ్డి గారు కొంత లబ్ధి పొందారు. ఇలా ఎవరు పొందాల్సిన లబ్ధి వాళ్ళు పొందారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నెల కొంత లబ్ధి జరిగింది అనేది కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్లో వచ్చింది. సో ఈరోజు ఏం చేసిందంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ రాజ్ కెశరెడ్డి గారి నివాసాల్లోనూ అండ్ ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ అండ్ వాసుదేవరెడ్డి గారు అప్పుడు ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు కదా వాసుదేవరెడ్డి గారు, ఆయన నివాసాల్లోనూ ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ అటు హైదరాబాదు ఇటు అమరావతి మొత్తం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు చేసి విస్తృతమైన సోదాలు చేసి అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని రాజ్ కెశరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సో ఈ డాక్యుమెంట్స్ పరిశీలన అనంతరం ఈ కేసు విచారణలో భాగంగా అంతిమ లబ్ధిదారైన జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికి అనుమానమే. అయితే సిట్ దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళారా తప్ప ఆయనకు నోటీసులు ఇవ్వాల. అంతిమంగా ₹1 స్కామ్ జరిగితే అందులో 90 పైసలు జగన్మోహన్ రెడ్డి గారే తిన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకే వెళ్ళింది అని సిట్ తేల్చింది. ఛార్జ్ షీట్లో మొదట వేసిన ఛార్జ్ షీట్లో 131వ పేజీలో అదే పేర్కొన్నారు. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది అనే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వలేదు, నిందితుడిగా చేర్చలేదు, విచారణకు పిలవలేదు, ఏమీ చేయలేదు, ఆయన జోలికి వెళ్ళలేదు. మేబీ సిట్ భయపడిందేమో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడిందేమో. మరి ఈడీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తాదా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే ఈడీ అయినా సరే ఎంతైనా పైన వాళ్ళ డైరెక్షన్ ప్రకారమే జరగాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా బీజేపీ పెద్దలకు చాలా ఆత్మమిత్రుడు, సన్నిహితుడు కదా ఎప్పటికీ కూడా. మరి ఈడీ దర్యాప్తు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా లేదా అనేది చాలా కీలకం కాబోతోందన్నమాట. సాధారణంగా ఈడీ అరెస్ట్ చేస్తే అంత ఈజీగా బెయిల్ రాదు. పాపం రాజ్ కెశరెడ్డి గారికి సిట్ అరెస్ట్ చేసినప్పుడే బెయిల్ రావడానికి 300 రోజులకు పైగా పట్టింది సుమారుగా, అటు ఇటుగా నాకు కరెక్ట్ గుర్తులేదు. కానీ ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది. పాపం ఈడీ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయనే ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు మిగిలిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిలోనూ, ధనుంజయ రెడ్డి గారిలోనూ, మిథున్ రెడ్డి గారిలోనూ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మళ్ళీ ఆందోళన మొదలైంది. అరే ఇప్పుడు వరకు సిట్తో పడ్డాము, అరెస్ట్ అయ్యాము, బెయిల్ తెచ్చుకున్నాము, ప్రశాంతంగా ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ ఈడీతో పడాలా అనే భయం మొదలైందనమాట. సో ఈడీ వేట మొదలుపెట్టిందంటే చాలా సీరియస్గా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ.